3,04,00,00,000 బడ్జెట్ను సగానికి చీరితే 1,52,000 కోట్ల రూపాయలు బీసీలకు రావాలి. 50% అనుకున్నా 1,52,000 కోట్ల రూపాయలు బీసీకి వచ్చేది ఉంటే 2,800 కోట్లు మన ముఖాన పడేసి ఉన్నారాడ. 2,800 కోట్లు 1,52,000. మరి ఈ ప్రజలకు రావాల్సినటువంటి 1,50,000 కోట్లు ఎవరు తింటున్నట్టు? ఇప్పుడు ఈ లెక్కలు బయటకు వస్తే వాళ్ళ తిండి ఆగిపోతుంది కదా, వాళ్ళ దోపిడీ ఆగిపోతుంది కదా. ఈ లెక్కలు బయటకు వస్తే బీసీలు రేపు పొద్దుగాల ఓట్లు వేయరు కదా, ఓట్లు వేయకపోతే అధికారం ఉండదు కదా, అధికారం లేకపోతే అంతరించిపోతారు కదా. ఇది వాళ్ళ భయం. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేది ఈ బీసీ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం, ఈ బీసీ ప్రజలను అత్యున్నత స్థాయికి తీసుకుపోవడం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి పార్టీ ఖుద్దు ఇది బీసీల ఫేవర్గా నడిచేటువంటి పార్టీ. మీకు దమ్ముంటే మీ కాంగ్రెస్ పార్టీకి, మీ బీఆర్ఎస్ పార్టీకి, మీ బీజేపీ పార్టీకి చెప్పండి, మీరు ఎవరి ఫేవర్లో నడిచే పార్టీ చెప్పండి. నేను బాధప్తా చెప్తా ఉన్నా, నా జాతులకు అన్యాయం జరిగింది కాబట్టి నా వర్గాల ప్రయోజనాల కోసం నడిచేటువంటి పార్టీ, మేము అందరి ప్రయోజనాన్ని కాంక్షించేటువంటి పార్టీ.